మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు వీడి 91 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. డాక్టర్ సూరపనేని సురేష్ బాబు గారి కుమార్తె సుప్రభ నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తాడిగడపలోని అన్నేవారి కళ్యాణ మండపంలో ఆదివారం ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే దంపతులు సుప్రభ, రామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. బ్రెజిల్ కు చెందిన ఇండియో జిగాంటే అనే కోడి జాతి ప్రపంచంలోనే అత్యంత పొడవైన కోడిగా గుర్తింపు పొందింది. ఈ కోడి సాధారణంగా 3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీని కాళ్ళు చాలా పొడవుగా, సన్నగా ఉంటాయి. చూడడానికి కోడి అని మర్చిపోయిన కోడిలా అనిపిస్తుంది. గంభీరమైన నడక, రాజసమైన రూపంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పక్షిని నెటిజన్లు నవ్వుతూ KFC ఫైనల్ బాస్ అని పిలుస్తున్నారు. Agoy, nabasa gyud akong ogeso. Stilan. Sa PM lang mo sa gusto magpaliwat sa tag-iya sa manok. Dili manok ang paliwatan ha. Tag-iya sa manok. బేగంపేటలోని కంట్రీ క్లబ్ హైదరాబాద్ వేదికగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ యోగా సెషన్స్ ను సంస్థ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి ప్రారంభించగా టాలీవుడ్ నటులు వేద్వికా సోని, డాలిషాలు అతిథులుగా హాజరై వేడుకలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే వేదికగా రాజీవ్ రెడ్డి, వేద్వికా సోని, డాలిషా కలిసి కంట్రీ క్యాటరర్ సేవలను అధికారికంగా కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమాన్ని ప్రముఖ సెలబ్రిటీ టెలివిజన్ యాంకర్, మోటివేషనల్ స్పీకర్ అనుకృతి శర్మ కొన్ని యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్రత్యేక సెషన్ ను నిర్వహించింది. ముఖ్యంగా హఠ యోగా, ప్రాణాయామం, యోగా నిద్ర, సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలతో ఔత్సాహికులకు శిక్షణ అందించింది.
exhaling all the stress from your body. Take a right and exhale. Other side. Deep inhale. And exhale. Once more. You're right, everyone with me. Together. Not to be hyperflexible. The idea is to find the right alignment with your center. आज हम सब अपने आप के साथ connect करेंगे. We will all connect with ourselves today. We connect so much with each other. A little faster, opening out our hip joint, warming up. And as you perform these exercises with me, I really want you to connect with your inner being. Mind to relax. This is not an intense workout. This is a time for you to inhale. Arch your back. Exhale. Tuck your chin to your chest. Exhale a little faster. Inhale. Anti-clockwise. You don't have to be super flexible. So let's go into a relaxed downward dog, everyone. With your knees slightly bent. Relax the mind. Come forward. And slowly roll up. Inhale once again. Arms all the way up. Stretch. And as you exhale, from legs downward. Let's do this 5 times together. And up. ఆ ఫార్మాట్ పెట్టినా మర్చిపోయినా నీ ఫార్మాట్ పెట్టినా Yes. Push it. And now bring your knees down. Open up me carefully. As you exhale, you contract your shoulder blades. All the way up. And exhale. 2 more times. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. And exhale, everyone. Palms on the floor. Going back to your high plank. Relax your knees. Child's pose. Contract your shoulder blades. Once again, inhale. And exhale. Faster. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. And from there, going down and looking towards the left. That's your warrior 2. Show me some strength in your legs. Not just the body. Show me more strength of your mind. Ladies and gentlemen, yoga is not just about the body. It's about your mind. And come back. Other side. The right toes towards the right. Front foot, yes. All the way up, palms facing up, everyone. Let's gather energy from the universe first. हम ना सबसे बड़ी गलती करते हैं. Palms down. Take more energy. हृदय चक्र में दैवीय शक्ति और दैवीय प्रकाश का वास होता है. In our hearts happens
when we bring our hands together and form the Anjali Mudra, what is happening is that the divine in me is going to the divine in you. And coming together in one human spirit of coexistence, Reddy ji, who has always been aligned with the vision of Honorable Prime Minister Narendra Modi, biggest champion of overall wellness and mindfulness, and that is what Country Club stands for. And that. Thank you so much, Vedika ji, for joining for her as well. We welcome you. See you in this stunning, very smart yoga. And here is the moment, the one and only grand moment with our yoga brand ambassador Shripna Hujati and our iconic visionary leader Rajiv Reddy ji, who's joined us today. Country Club indeed. Members and inspired by our Honorable Prime Minister. 1 minute, sir. 1 minute, sir. 1 minute. అయిపోయాను చూస్తున్నా కూడా సార్ షేది ఏమంటారు షేది బాగుంటుంది సార్ లుక్ స్ట్రైట్ సార్ చూసుకున్నాక జరగారా Please wait. లుక్ స్ట్రైట్ సార్ Please wait. ఏమన్నా అడ్డమని నీకు ఎందుకే Please wait, sir. Again there. Thank you. Please wait. Please wait. లుక్ స్ట్రైట్ సార్ Please wait. ఏమన్నా అడ్డమని నీకు ఎందుకే Please wait, sir. Again there. Thank you. Yeah, fantastic year for us. Like Mr. our good friend was mentioning just now, we have become zero debt. I think only 3% of the companies in the world have achieved this status during the COVID times, and Country Club is one amongst them. And after having achieved the zero debt status, we have gone into the expansion mode through franchisee route, and it has become a huge success. You must have seen our photographs in Bangkok, Pattaya, Phuket. In fact, today morning we had a huge celebration of yoga in Phuket, and we are trying to grow globally now. So we are very focused on our growth plans, and I'm sure, I think, given the circumstances, we will definitely get into the big league this coming year. And I wish all the best to all the people who have been supporting Country Club right from the beginning. Thank you. Hi, I'm Vedvika. I'm an actor. So today we are celebrating International Yoga Day in Country Club, and I believe everyone has to do yoga at least for 10 minutes at their home or anywhere they'll get the time, because yoga meditation is very important. It's important for mind, sleep, everything. तो मैं सबसे यही रिक्वेस्ट करूँगी कि दिन में खाली 10 मिनट निकालिए योगा के लिए, मेडिटेशन के लिए, and you'll see the changes. Stay healthy, stay fit. Thank you. గుడ్ల సింగారం ఘటనపై బగ్గుమన్న వామపక్షాలు. పేదలపై యుద్ధం అప్పండి. అర్ధరాత్రి దొంగలు పడ్డారు. చేతులు కట్టేసి వెలుగుమట్లలో దారుణంగా ఇల్లు కూల్చివేశారు. కూల్చిన చోటే ఇల్లు కట్టించాలి. ప్రభుత్వం ఇక చారిత్రాత్మక ఉద్యమమే. 27న వరంగల్ జిల్లాలో 10,000 మందితో నిరసనలు. పోలీస్ బలగాలతో ప్రభుత్వం పేదల ఇల్లు కూల్చడంతో మతలబు ఏముంది? తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామనడం హామీ ఇచ్చి పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చడం ఇది దారుణమన్నారు. నిన్న ఒక ఘటన జరిగింది. కొండ్ల సింగారం అనే గ్రామంలో అర్ధరాత్రి దేశంలో దొంగలు పడ్డారంటారే, అట్లా అర్ధరాత్రి పోలీసులు ఆ గ్రామం మీద పడి అర్ధరాత్రి కూల్చివేసి ఆడవాళ్ళు పిల్లలనే విచక్షణ లేకుండా వివక్షతాపూర్వకంగా వాళ్ళని బలవంతాన్ని లాగేసి అడ్డం వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు మరిచి మరి మా తోట భిక్షపతి లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది యువకులను కూడా కాళ్ళు చేతులు మరిచి లోపలేసి 300-400 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. మా పాయింట్ ఏంటంటే, అసలు ఆ భూమి మీకు ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా? అక్కడ ఆల్రెడీ
అంతకుముందు ఒక చెరువు ఉండేది, దాన్ని కోమల్ల కుంట అనే చెరువు ఉండేది. ఆ చెరువుని డిస్మాంటిల్ చేసేసింది గవర్నమెంట్. చెరువుని డిస్మాంటిల్ చేసి దాన్ని ఇక అది ఉపయోగం లేదని చెప్పి SRSP కింద కాలువ తీశారు. అప్పుడే ఆ తర్వాత 2009లో 1400 మందికి సర్వే నెంబర్ 174, 175 కింద 56 ఎకరాలు రాసి అప్పుడే ఇది ఈ 34, 170 సర్వే నెంబర్లో 56 ఎకరాల్లో 1400 మందికి 8 ఎకరాలు. ఈ 8 ఎకరాలకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ అంటే కాలువలాగా ఏమన్నా నీళ్లు వస్తాయి అనుకున్నా వచ్చే పరిస్థితి లేదు. అటు బిగినింగ్ లోను ఎండింగ్ లోను రెండు వైపులో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసుకున్నారు. కొంతమంది నిజంగా కొనుక్కున్న వాళ్ళు కట్టుకుని ఉంటారు, కొంతమంది కబ్జాదారులు కట్టుకుని ఉంటారు. అందరినీ కబ్జాదారులు అనాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి, ఇదే సేమ్ నెంబర్లో 56 ఎకరాలు ఆల్రెడీ ఆక్యుపైడ్, ఇక మిగిలి ఉంది 8 ఎకరాలు. తర్వాత ఇదే సేమ్ నెంబర్లో చాలా మందికి పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే అది ఒక 50 ఎకరాల పైన, అంటే 100 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది. ఎందుకు చేశారు ఈ పని అంటే ఎమ్మెల్యే గారిని అడిగాం, స్థానిక ఎమ్మెల్యే గారిని. ఆయన మాకు తెలవదని చెప్పారు. అదే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అదేవిధంగా సలహాదారు నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అందరి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. సరే దాన్ని ఇక మేము అందరూ కూడా వెళ్ళాం. కొంత రెస్టోర్ అయినట్లుగా అనిపించింది, తగ్గారు పోలీసులు. అదే పద్ధతుల్లో అంతకుముందు 2 రోజుల ముందు అది గోపాల్పూర్ అనే చోట CPM పార్టీ నాయకత్వంలో కూడా ఇల్లు వేసుకున్నారు, నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేశారు. కూల్చి దాని చుట్టూ ఇప్పుడు కంచి కూడా ఫెన్సింగ్ కూడా వేసి పారేశారు. అంతకుముందు వెలుగు మఠంలో జరిగింది. అంటే ఇది కొన్ని చోట్ల జరిగిన ఏదో మాకు భూమి ప్రభుత్వానికి అవసరం అనే చోట మీరు చేశారు. 1-2 చోట్ల ప్రభుత్వానికి భూమి అవసరమైనా సరే అక్కడ ఎవరన్నా ఉంటే, రైతులు కానీ లేకపోతే పేదవాడు ఇల్లు వేసుకుని ఉంటే వాళ్ళతో చర్చించాలి, వాళ్ళు ఒప్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఇచ్చి మీరు వేసుకోవచ్చు, తీసుకోవాలి. కానీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పోలీస్ బలగాల్ని, రెవెన్యూ బలగాలను ఉపయోగించడం అనేది ఇది ప్రజా వ్యతిరేక విధానం కింద మేము భావిస్తున్నాం. ఇక వీటికి సంబంధించి తెలుగు మాటల తీసేసిన చోటే మళ్ళీ ఇచ్చారు. ఏం ఉపయోగం? ఇందా మా గోవర్ధన్ గారు చెప్తున్నారు, తీసిన చోటే మళ్ళీ ఇచ్చారు. అసలు మీకేం ఉపయోగం? అది పగలగొట్టారు, మీరు చెడు పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు 300 ఇళ్ళు అక్కడే కట్టిచ్చేస్తామని ఇచ్చారు. ఉపయోగం ఏంటి? అందువల్ల మేమేమంటున్నామంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పగలగొట్టారో గోపాలపురం కానీ లేకపోతే గుండ్ల సింగారం కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఇళ్ళు మీరు కట్టించేవారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగు మాటలలాగా. అదే పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వేలు కాదు, ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోనే లక్షలాది మంది పేదవాళ్ళు మురికి కోపాలు స్లమ్ ఏరియాస్లో నివాసం ఉంటున్నారు. చిన్న ఈవెన్ 25-30 గజాల్లో కూడా ఉంటున్నారు, 50 గజాల లోపు కూడా ఉంటున్నారు. అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇస్తే మీకు నష్టం ఏంటి? ఎట్లయినా కూడా ఖాళీ చేయరు, మీరు అన్ని లక్షల మంది చేయలేరు. పట్టాలు ఇస్తే మీకు మంచిదే కదా. రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు, అందులో భూదాన భూముల్లో ఉన్నారు, ప్రభుత్వ భూముల్లో ఉన్నారు, మిగులు భూముల్లో ఉన్నారు. ఇలా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఇక్కడే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక వరంగల్ జిల్లా, మహబూబాద్, అదేవిధంగా భూపాలపల్లి, అలాగే మన చేవెళ్ళ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో, అలాగే కొత్తగూడెం, ఖమ్మం, ఇలా పోతే కరీంనగర్ ప్రాంతంలో నిన్న మేము అటు వెళ్ళాం. అక్కడ కూడా భూములు తీసేసుకున్నారు మన ప్రాజెక్టుల కోసం, కాళేశ్వర మల్లన్న సాగర్ వాటి కోసం. వాళ్ళకి దిక్కుమొక్కు లేదు. ఇటువంటి అన్నీ చూస్తే కొన్ని లక్షల మంది ఉంటారు. అందువల్ల మేము ఇవాళ లెఫ్ట్ పార్టీస్ అందరం కూర్చుని ఒక ప్లాన్, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పేదవాళ్ళ కోసం పార్టీలు, ఈ పేదవాళ్ళ కోసం ఉన్నప్పుడు ముఖ్యంగా గుడిసెలు సమస్య ఉంటుంది. అందులో పేదవాడికి తినడానికి తిండి, తాగటానికి నీళ్లు, ఉండటానికి జాగా, తర్వాత ఉద్యోగం, చదువులు ఇవన్నీ కూడా ఉండాలి. ముందు జాగా కావాలి. జాగా కోసం పెద్ద ఎత్తున పేదవాడి గుడిసెల పోరాటాన్ని చేయాలని ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని నేను కమ్యూనిస్ట్ పార్టీలో తీసుకోవడం జరిగింది. చారిత్రాత్మకమైన నిర్ణయం ఎందుకు అంటున్నానంటే ఆనాడు విద్యుత్ ఉద్యమం ఎలా చేశామో అటువంటి ఉద్యమం ఇవాళ మేము టేకప్ చేయాలని మేము అందరం అనుకున్నాం. మళ్ళా దశల వారీగా ఈ ఉద్యమాన్ని
మళ్ళీ కూర్చుని సమావేశాలు జరిపి ఎట్లా చేయాలో ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా దానికి అనుగుణంగా 27వ తారీఖున ఈ నెల 27వ తారీఖున వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడ సిపిఐ కానీ సిపిఎం కానీ అదర్ లెఫ్ట్ పార్టీస్ అందరూ కలిపి వేల మందితో దాదాపు 10,000 మందితో ఇవాళ నిరసన కార్యక్రమం ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా 1వ తారీఖున జూలై 1వ తారీఖున అన్ని జిల్లా కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలవుతుంది. ఆ తర్వాత 6వ తారీఖున ఈ రాష్ట్రంలో ఈ లోపే మేము గుర్తించే ప్రక్రియ మొదలు పెడతాం. అంటే ఎన్ని లక్షల మంది ఉన్నారు పేర్లన్నీ కలెక్ట్ చేస్తాం. ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు పేర్లు కలెక్ట్ చేస్తాం. వీటన్నిటినీ ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే క్రమంలో 6వ తారీఖున కూడా వేలాది మందితో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా పెడతాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుని ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. ఖచ్చితంగా సబ్మిట్ చేసి వేల అప్లికేషన్లు అన్ని కూడా ఆయన సబ్మిట్ చేస్తాం. దాని పరిష్కారం చూపెట్టమని అడుగుతాం. చూపెట్టకపోతే మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పోరాటం, కానీ కొన్ని లక్షల పేద కుటుంబాలకు ఉపయోగం జరిగే పోరాటం. కమ్యూనిస్ట్ పార్టీలకు నిజంగా ఒక సంతృప్తికరమైనటువంటి పోరాటంగా మేము భావిస్తున్నాం. పేదవాడికి ఇంత గుడిసె వేసే క్రమంలో మేము కమ్యూనిస్ట్ పార్టీలు, అది ఏ పార్టీ, ఎంఎల్ పార్టీయా లేకపోతే ఇంకో మావోయిస్టులా లేకపోతే సిపిఐయా సిపిఎమ్మా ఏ పార్టీ అయినా సరే మా అందరం మా పార్టీలు ఎర్రజెండా లక్ష్యమే పేదవాడు. కాబట్టి ఈ అంశం మీద ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ అంశం మీద పెద్ద ఎత్తున పోరాటాలు శ్రీకారం చుడుతున్నాం. దానికి మంచి పేరు కూడా రేపు 2వ తారీఖు మళ్ళీ ఒకసారి కూర్చుని ఈ పోరాటానికి ఏం పేరు పెట్టాలో నిర్ణయిస్తున్నాం. ఈలోపు మాత్రం ఇది గుడిసెల పోరాటంగా, ఇవాళ మహత్తర గుడిసెల పోరాటంగా దీన్ని తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ అబ్బాస్ గారు మాట్లాడతారు. రణము చెయ్య కదిలినామమ్మ, పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, ఆకులాకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా, మనుషులమై పుట్టినా కూడా మనిషికి కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం, ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తల. ఆఫీసర్ అబ్బాస్ అన్న కొంచెం ముందుకు రండి. జనసేన అనేది తెలంగాణలో లేని పార్టీ. కాంగ్రెస్, జనసేన, చంద్రబాబు, మోడీ కలిసి డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. అప్పుడప్పుడు ఇటువంటి ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి, పట్టించుకోవద్దని ఆయన తెలిపారు. అది మీరు లేని పార్టీ గురించి వెళ్ళి మీరు మాట్లాడమంటే నేను ఏం మాట్లాడాలి? తెలంగాణలో లేని పార్టీ, పైగా ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు చూస్తే ఈ ఐటమ్ సాంగ్ లాగా ఉంటాయి. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని పెడతారు అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడన్నా. వాస్తవానికి ఆ కథకు సాంగ్కి సంబంధం ఉండదు. ఆ పాటకి ఆ పాట వరకే వస్తాయి, ఆ పాత్ర వచ్చిపోతుంటాయి. ఈ మాటలు కూడా గంతే ఉన్నాయి తప్ప అంతకుమించి ఏం లేవు. దాంట్లో లేనితోటి సృష్టించి ఆయన వచ్చినట్టు ఈయన ఆపినట్టు, నేను సంగతి చేస్తే చూస్తాను రోజుపెట్టి సంగతి చూస్తాను అన్నట్టు కూడా ఆపినట్టు, వీళ్ళ కథలు డ్రామాలు. ఇద్దరు కాంగ్రెసు, జనసేన, చంద్రబాబు, మోడీ అంత కలిసి ఆడుతున్న నాటకాలు తప్ప ఇలా కొత్తగా ఏం లేదు. ఈ అప్పుడప్పుడు ఇట్లాంటి ఐటెం సాంగ్లు పాడిపోతుంటారు. ఇవి పెద్ద సమస్య కావు. తెలంగాణలో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో వాస్తవానికి. కరీంనగర్ టు డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి సమీపంలో సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించివేశారు. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్దేనా? పైపు కూడా లేదన్న కొడదామంటే. అలుగునూరు దాటినాక పెట్రోల్ పంప్ వద్ద ఆర్టీసీ బస్సు కాలిపోతుంది. జేఈఈ తెలంగాణ టాపర్ వివాన్ మహేశ్వరిని సత్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేఈఈ మెయిన్ పరీక్షలో 100% సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా 61వ ర్యాంక్ సొంతం చేసుకున్న వివాన్ మహేశ్వరి. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు, ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే, ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. మరి వాళ్ళ వాస్తవం ఏంది అంటే, ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे. मैं पूछा साहब कहां से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. तो बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूं. क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ यह है, पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में, 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते नहीं, वहां के लोकल किसान आए, आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एकड़ का 1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं. ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా? సార్ నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు. దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి, ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో. ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పైన ఉన్న ఆయన మన బాగున్నాడా మోడీ గారు అంటే, ఆయన కూడా గట్లే ఉన్నాడు. ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు, పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు, ఈటల రాజేందర్ గారు వస్తారు. కానీ ఏం జరిగింది నిన్న? మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, రక్షణ శాఖ భూమి ఉన్నది. గాంధీ బొమ్మ పెడతాం 1000 కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే, ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు
నరేంద్ర మోడీ ప్రభుత్వం బడే భాయ్ ఛోటే భాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.